హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెంగూరు రాజశేఖర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే గతంలో పూర్తయిన విషయాల గురించి చెప్పడానికి ఉపయోగిస్తాం. అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ అన్ యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. గతంలో పూర్తయిన విషయాల గురించి చెప్పడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ను ఉపయోగిస్తాం. పూర్తయిన విషయాలంటే టైం స్టేటెడ్ యాక్షన్ అనమాట. అంటే సాధారణంగా పని ఎప్పుడు పూర్తయిందో తెలిపేందుకు టైం స్టేటెడ్ యాక్షన్తో సింపుల్ పాస్ట్ టెన్స్ను మనం ఉపయోగిస్తాం అనమాట. చూడండి, ఇక్కడ వి గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. ఇక్కడ టైం అనేది మనకు ఉంది. అలాగే షీ కంప్లీటెడ్ హర్ వర్క్ ఎస్టర్డే, ఇక్కడ టైం ఉంది మనకు. హీ వాచ్డ్ ద మూవీ లాస్ట్ వీక్. ఈ విధంగా సాధారణంగా పని ఎప్పుడు పూర్తయిందో తెలిపేందుకు టైమ్ స్టేటెడ్ యాక్షన్తో సింపుల్ పాస్ట్ను మనం ఉపయోగిస్తామన్నమాట. మనకు టైం అడ్వర్బ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకు ఏదైనా ఒక వాక్యంలో ఎస్టర్డే కానీ, ద ప్రీవియస్ డే కానీ, లాస్ట్ డే, లాస్ట్ నైట్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, అలాగే లాస్ట్ ప్లస్ వీక్ నేమ్ అంటే లాస్ట్ సండే, లాస్ట్ మండే, లాస్ట్ ట్యూస్డే, ఈ విధంగా. అలాగే ఎగో క్రితం, 2 days ఎగో 2 రోజుల క్రితం, 3 days ఎగో 3 రోజుల క్రితం, హాఫ్ అన్ అవర్ ఎగో అరగంట క్రితం, లాంగ్ లాంగ్ ఎగో చాలా కాలం క్రితం, వన్స్ అపాన్ ఎ టైం. ఈ విధంగా ఉన్నప్పుడు, అలాగే ఇన్ ప్లస్ ఇయర్ అంటే గడిచిన సంవత్సరాలు, అంటే ఇన్ 2015, ఇన్ 2009, ఇన్ 1985, ఈ విధంగా గడిచిన సంవత్సరాలు ఏవైనా కావచ్చు. ఇటువంటివి మనకు వాక్యంలో కనబడితే అది సింపుల్ పాస్ట్ అని మనకు తెలుస్తుందన్నమాట. ఇవి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ముఖ్యమైనవి. అలాగే ఏదైనా మనం ఒక స్టోరీని నరేట్ చేస్తున్నప్పుడు లాంగ్ లాంగ్ ఎగో ఇట్ వాజ్ ఏ హాట్ సమ్మర్ డే, వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ ఏ కింగ్. ఈ విధంగా మనం స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు ఈ టైం అడ్వర్బ్స్ అనేవి ఒకసారి వస్తాయి, మరలా రావు అనమాట. మనకు ఏమర్థము, టైం అడ్వర్బ్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత మరలా వాడాల్సిన అవసరం లేదు. మరలా మనము సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ని ఉపయోగిస్తే చాలు. ఇంకా అవన్నీ కూడా అంటే ఒకసారి మనం టైం అడ్వర్బ్ను ఉపయోగించినట్లయితే ఇక ఆ టెన్స్ అంతా కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. అంటే గతంలో పూర్తయిన పనులు మాత్రమే తెలియజేస్తేనే మనం అనుకుంటాం. అందుకే మనం స్టోరీ నెరేటింగ్లో నరేషన్ పార్ట్ అంతా కూడా మనము సింపుల్ పాస్ట్లో చెప్తాము. ఆ డైలాగ్ పార్ట్ మాత్రము ఏ టెన్స్లో ఉంటే ఆ టెన్స్లో చెప్తాం అనమాట. ఈ విధంగా. తర్వాత ఎగ్జాంపుల్, ఈ పోస్టెడ్ ద లెటర్ లాస్ట్ వీక్. అతడు ఉత్తరాన్ని పోస్టెడ్ చేశాడు. ఎప్పుడు? లాస్ట్ వీక్, గత వారం. టైం ఇండికేషన్స్ అనేవి మనకు సింపుల్ పాస్ట్ను గుర్తించడానికి చాలా చాలా ఉపయోగపడతాయి. స్ట్రక్చర్ చూడండి, సింపుల్ పాస్ట్ టెన్స్. మనకు పాజిటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క వర్బ్ ఫామ్ V2. దీన్నే మనం పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటాం. ఈ V2ని మనం ఏమంటామంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. అంటే గతంలో పూర్తయిన విషయాలు ఇండికేట్ చేయడానికి మనం V2 అనే దాన్ని మనం ఇక్కడ ఉపయోగిస్తాం. మనకు V1, V2, V3, V4 అని మనకు ఉన్నాయన్నమాట. V1 అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ను. ఇక్కడ చూడండి, V1 ప్రజెంట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, V2 పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, V3 పాస్ట్ పార్టిసిపుల్, V4 ప్రజెంట్ పార్టిసిపుల్. అంటే V1కు INGని యాడ్ చేసేది. ఈ విధంగా ఉంటాయి మనకు.
సో మనం సింపుల్ పాస్ట్లో ఉపయోగించేటువంటి వర్బ్ ఫాము V2 అనమాట. సో V2ని అన్ని సబ్జెక్టుకి ఉపయోగిస్తాం. అంటే ఆ సబ్జెక్టు సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం V2ని ఉపయోగిస్తాం. చూడండి, ఇక్కడ మనకు ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్ అండ్ సింగులర్ నేము, ప్లూరల్ నేమ్ అన్నింటికీ కూడా V2నే ఉపయోగిస్తాం. సో ఇక్కడ కొన్ని వర్బ్స్ రాశాను. ఇక్కడ ఐ కేమ్ నేను వచ్చాను, వి వెంట్ వి రోట్ మేము రాసాము, యు ఏట్ మీరు తిన్నారు, దే ప్లేయిడ్ వారు ఆడారు, హీ వెంట్ అతడు వెళ్ళాడు, షీ మేడ్ ఆమె తయారు చేసింది, ఇట్ ఫెల్ అది పడిపోయింది, రాము పేస్డ్ రాము ఎదుర్కొన్నాడు, రాము అండ్ సోము వాచ్డ్ అంటే రాము మరియు సోము చూశారు. సో ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ రావాలంటే మనకు V2 ప్లేస్లో డిడ్ నాట్ ప్లస్ V1 రాస్తామన్నమాట. నెగిటివ్ సెంటెన్స్ సింపుల్ పాస్ట్లో రాయాలంటే V2 ప్లేస్లో మనం డిడ్ నాట్ ప్లస్ V1 ఉపయోగిస్తాం. అంటే మనకు కేవలము పాజిటివ్ సెంటెన్స్లో మాత్రమే మనకు V2 కనబడుతుంది. ఇక నెగిటివ్ సెంటెన్స్లో కానీ క్వశ్చన్లో కానీ V2 ఫాము కనబడదు. డిడ్ హెల్పింగ్ వర్బ్ సహాయంతో డిడ్ ప్లస్ V1గా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ V1 అంటే ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్ అండ్ రాము ఎనీ పేర్లకు మనం డిడ్ నాట్ ప్లస్ V1తో నెగిటివ్ సెంటెన్స్ను సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఐ డిడింట్ కమ్ ఇది కాంట్రాక్షన్ అనమాట. డిడ్ నాట్నే మనం డిడింట్ అంటాం. ఐ డిడింట్ కమ్ నేను రాలేదు, వీ డిడింట్ రైట్ మేము రాయలేదు, యూ డిడింట్ ఈట్ మీరు తినలేదు, దే డిడింట్ ప్లే వారు ఆడలేదు, హీ డిడింట్ గో అతడు వెళ్ళలేదు, ఇట్ డిడింట్ ఫాల్ అది పడలేదు, రాము డిడింట్ పేస్ రాము ఎదుర్కోలేదు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఇవన్నీ కూడా మనకు V1 అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంటు. సో V1 ఉంటుంది. ఈ హెల్పింగ్ వర్బ్ తర్వాత మనం V1 అనేది గుర్తించాలి. చాలామంది డిడింట్ ప్లస్ V2 కూడా అనుకుంటుంటారు, అది తప్పు. సో ఇక్కడ చూడండి, అతను ఆమెను కొట్టలేదు. సో అతను కొట్టలేదు ఎవరిని? ఆమెను. సో హీ డిడింట్ బీట్ హర్, హీ డిడింట్ బీట్ హర్. ఆమె తుమ్మలేదు. సో తుమ్మలేదంటే ఎలా చెప్పాలి? షీ డిడింట్ స్నీజ్, షీ డిడింట్ స్నీజ్. నేను సినిమాను ఎంజాయ్ చేయలేదు. సో ఐ డిడింట్ ఎంజాయ్ ద మూవీ, ఐ డిడింట్ ఎంజాయ్ ద మూవీ. నేను అతనిని పార్కులో కలిశాను. సో నేను కలిశాను పార్కులో ఎవరిని? అతన్ని. ఐ మెట్ హిమ్ అట్ ద పార్క్, ఐ మెట్ హిమ్ అట్ ద పార్క్. గోపి నిన్న డబ్బులు ఇచ్చేశాడు, గోపి నిన్న డబ్బులు ఇచ్చేశాడు. గోపి రిటర్న్ ద మనీ ఎస్టర్డే. సో నిన్న గోపి రిటర్న్ ద మనీ ఎస్టర్డే. పాజిటివ్ క్వశ్చన్. సో పాజిటివ్ క్వశ్చన్ ఏర్పడాలంటే ఈ సబ్జెక్టు వర్బ్ 1కు ముందు డిడ్ను మనం చేర్చాలన్నమాట. అంటే డిడ్ ప్లస్ V1 అనేది V2 కాబట్టి మనం ఎప్పుడైనా కానీ క్వశ్చన్ అడగాలంటే హెల్పింగ్ వర్బ్ ముందు ఉండాలి, సబ్జెక్టుకు ముందు హెల్పింగ్ వర్బ్ ఉండాలి. సో మనకు సింపుల్ పాస్ట్లో హెల్పింగ్ వర్బ్ డిడ్ అనమాట. మనకు సెంటెన్స్లో డిడ్ మనకు కనిపించిందంటే అది సింపుల్ పాస్ట్ అని గుర్తించాలి. సో డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. ఆదివారం వర్షం పడిందా, ఆదివారం వర్షం పడిందా. సో ఇక్కడ పడిందా అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ కాబట్టి డిడ్ ఇట్ రైన్ ఆన్ సండే, డిడ్ ఇట్ రైన్ ఆన్ సండే. ఆ షో కరెక్ట్ టైంకి మొదలయ్యిందా. సో ఆ షో కరెక్ట్ టైంకి మొదలయ్యిందా. మొదలైందంటే బిగిన్. డిడ్ ద షో బిగిన్ ఆన్ టైం, డిడ్ ద షో బిగిన్ ఆన్ టైం. పెళ్ళి బాగా జరిగిందా. సో పెళ్ళి బాగా జరిగిందంటే డిడ్ ద మ్యారేజ్ గో వెల్, డిడ్ ద మ్యారేజ్ గో వెల్ బాగా జరిగిందా. ఈరోజు ఏమైనా కొన్నావా, ఈరోజు ఏమైనా కొన్నావా.
సో డిడ్ యూ బై ఎనీథింగ్ టుడే, డిడ్ యూ బై ఎనీథింగ్ టుడే. యంగ్గా ఉన్నప్పుడు ఆయన క్రికెట్ ఆడేవాడా, యంగ్గా ఉన్నప్పుడు ఆయన క్రికెట్ ఆడేవాడా. డిడ్ హీ ప్లే క్రికెట్ వెన్ హీ వాజ్ యంగ్, డిడ్ హీ ప్లే క్రికెట్ వెన్ హీ వాజ్ యంగ్. సో ఈ విధంగా మనం డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1తో పాజిటివ్ క్వశ్చన్ను సింపుల్ పాస్ట్ టెన్స్లో అడగవచ్చు. సో నెగిటివ్ క్వశ్చన్ చూడండి. నెగిటివ్ క్వశ్చన్ను మనం రెండు రకాలుగా అడుగుతాం. ఒకటి నాట్ను వర్బుకు ముందు ప్లేస్ అడుగుతాం, ఇంకొకటి డిడింట్ కాంట్రాక్షన్తో అడుగుతాం అనమాట. సో డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ V1 ఇది ఒకటి, కాంట్రాక్షన్తో డిడింట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఇది ఒకటి. సో దీంట్లో ఏది అడిగినా మనకు ఒకటే అనమాట. మీరు నిన్న వెళ్ళలేదా అక్కడికి, మీరు నిన్న వెళ్ళలేదా అక్కడికి. డిడింట్ యూ గో దేర్ ఎస్టర్డే, డిడింట్ యూ గో దేర్ ఎస్టర్డే నిన్న. నేను నిన్ను రమ్మని చెప్పలేదా, నేను నిన్ను రమ్మని చెప్పలేదా. డిడింట్ ఐ ఆస్క్ యూ టు కమ్ హియర్, డిడింట్ ఐ ఆస్క్ యూ టు కమ్ హియర్. ఆమె అంగీకరించలేదా, డిడింట్ షీ యాక్సెప్ట్. నీవు నిన్న స్టేజ్ మీద మాట్లాడలేదా. సో నీవు నిన్న స్టేజ్ మీద మాట్లాడలేదా. డిడింట్ యూ స్పీక్ ఆన్ ద స్టేజ్ ఎస్టర్డే, డిడింట్ యూ స్పీక్ ఆన్ ద స్టేజ్ ఎస్టర్డే. ఈ విధంగా. అలాగే మనకు WH వర్డ్తో మనకు క్వశ్చన్స్ ఉంటాయి. సో వీటిని ఏ విధంగా అంటే ఈ డిడ్డు డిడింట్కు ముందర మనం WH వర్డ్ను ప్లేస్ చేస్తే మనకు WH వర్డ్ క్వశ్చన్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, WH వర్డ్ ప్లస్ పాజిటివ్ క్వశ్చన్ అనుకోండి డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. అదే WH వర్డ్తో నెగిటివ్ క్వశ్చన్ అనుకోండి WH వర్డ్ ప్లస్ డిడింట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. WH వర్డ్ అంటే WH అండ్ హౌ వర్డ్ అని అన్నమాట. అంటే వై, వాట్, వెన్, వేర్, హౌ మచ్, హౌ మెనీ ఈ విధంగా. సో నీవు ఏమి రాశావు, నీవు ఏమి రాశావు. వాట్ డిడ్ యూ రైట్, వాట్ డిడ్ యూ రైట్. నీవు ఎందుకు రాశావు. వై డిడ్ యూ రైట్, వై డిడ్ యూ రైట్. నీవు ఎలా రాశావు. హౌ డిడ్ యూ రైట్, హౌ డిడ్ యూ రైట్. నీవు ఎప్పుడు రాశావు. వెన్ డిడ్ యూ రైట్. నీవు ఎక్కడ రాశావు. వేర్ డిడ్ యూ రైట్. సో ఉదయం వర్షం ఎంతసేపు పడింది. ఇక్కడ మనకు ఎంతసేపు అంటే హౌ లాంగ్ అనమాట. ఉదయం వర్షం ఎంతసేపు పడింది. హౌ లాంగ్ డిడ్ ఇట్ రైన్ ఇన్ ద మార్నింగ్, హౌ లాంగ్ డిడ్ ఇట్ రైన్ ఇన్ ద మార్నింగ్. ఉదయం ఎక్కడికి వెళ్ళావు, ఉదయం ఎక్కడికి వెళ్ళావు. వేర్ డిడ్ యూ గో ఇన్ ద మార్నింగ్, వేర్ డిడ్ యూ గో ఇన్ ద మార్నింగ్. అతడు నిన్న ఎందుకు రాలేదు. సో అతడు ఎందుకు రాలేదు అంటే ఇది నెగిటివ్ అనమాట. అంటే వై డిడ్ంట్ హీ కమ్ ఎస్టర్డే, వై డిడ్ంట్ హీ కమ్ ఎస్టర్డే. సో ఈ విధంగా మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో పాజిటివ్ అయితే సబ్జెక్ట్ ప్లస్ V2 గాను, నెగిటివ్ అయితే సబ్జెక్ట్ ప్లస్ డిడింట్ ప్లస్ V1 గాను, పాజిటివ్ క్వశ్చన్ అయితే డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 గాను, నెగిటివ్ క్వశ్చన్ అయితే డిడింట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 గాను. అదే WH అయితే WH వర్డ్ డిడ్ లేదా డిడింట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1గా మనం క్వశ్చన్స్ అడుగుతాము. అలాగే స్టేట్మెంట్స్, నెగిటివ్ సెంటెన్స్ మనం తయారు చేస్తాము. అలాగే సింపుల్ పాస్ట్ని మనం పాస్ట్ హ్యాబిట్స్, పాస్ట్ రెగ్యులర్ హ్యాబిట్స్ను చెప్పడానికి కూడా ఉపయోగిస్తాం అన్నమాట.
సో సింపుల్ పాస్ట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ పాస్ట్ హ్యాబిట్స్, పాస్ట్ రెగ్యులర్ హ్యాబిట్స్ అంటే యాక్షన్స్. అంటే గతంలో అలవాట్లను చెప్పడానికి కూడా మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, అతడు ఎప్పుడు క్రికెట్ ఆడేవాడు. ఎప్పుడు ఆడేవాడు? అతను కాలేజీలో ఉన్నప్పుడు. అంటే ఈ ఆల్వేస్ ప్లేయిడ్ క్రికెట్ వెన్ హీ వాజ్ ఇన్ కాలేజ్. ఈ ఆల్వేస్ ప్లే క్రికెట్. సో ఇక్కడ ఆడేవాడు అన్నప్పుడు మనం ప్లేడ్ వాడాలి. ఒకవేళ అతను కాలేజీలో ఉన్నప్పుడు లేదు, ఆ సెంటెన్స్ లేదన్నప్పుడు ఇది మామూలుగా ఆల్వేస్ ఉంది కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయ్యేది. కానీ ఇది గతంలో హ్యాబిట్ అనమాట. అందుకే ఈ ఆల్వేస్ ప్లేయిడ్ క్రికెట్ వెన్ హీ వాజ్ ఇన్ కాలేజ్ అంటే కాలేజీలో ఉన్నప్పుడు అతను క్రికెట్ ఎప్పుడు ఆడేవాడు అని అర్థం. నేను బెంగళూరులో ఉన్నప్పుడు నేను ప్రతి ఆదివారం సినిమాకు వెళ్ళాను. సో నేను బెంగళూరులో ఉన్నప్పుడు నేను ప్రతి ఆదివారం సినిమాకు వెళ్ళాను. సో ఐ వెంట్ టు మూవీ ఎవ్రీ సండే వెన్ ఐ వాజ్ ఇన్ బెంగళూరు. ఐ వెంట్ టు మూవీ ఎవ్రీ సండే వెన్ ఐ వాజ్ ఇన్ బెంగళూరు. తర్వాత నేను హై స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు క్రికెట్ ఆడాను. సో ఇది కూడా సేమ్ అనమాట. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ హై స్కూల్ ఐ ప్లేయిడ్ క్రికెట్ ఎవ్రీ డే. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ హై స్కూల్ ఐ ప్లేయిడ్ క్రికెట్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఆడాను. ఈ విధంగా వస్తాయి అనమాట. అంటే పాస్ట్లో హ్యాబిట్స్ గురించి మనం చెప్తాము. సో గతంలో అలవాట్లు ఉన్నాయి, ప్రస్తుతం లేవన్నప్పుడు మనం యూజ్ టు ఉపయోగించి యూజ్ టు ప్లస్ V1 ఉపయోగించి మనం చెప్తాం అనమాట. సో ఐ యూజ్ టు ప్లే క్రికెట్ ఇన్ దోస్ డేస్. నేను ఆ రోజుల్లో క్రికెట్ ఆడేవాడిని. అంటే ఇప్పుడేమి ఆడటం లేదని అర్థం. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు సింపుల్ పాస్ట్ ఈజ్ యూజ్డ్ విత్ ప్రెజెంట్ ఎక్స్ప్రెషన్స్ లైక్ ఇట్ ఈజ్ టైమ్ ఐ విష్. అంటే సింపుల్ పాస్ట్ని ప్రజెంట్ ఎక్స్ప్రెషన్తో కూడా ఉపయోగిస్తారనమాట. అంటే ఇట్ ఈజ్ టైము, ఐ విష్లతో కూడా సింపుల్ పాస్ట్ని ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ టైం కానీ, ఇట్ ఈజ్ హై టైం కానీ, ఇట్ ఈజ్ అబౌట్ టైం కానీ మనకు కనబడినప్పుడు ఇవి సబ్జెక్ట్ ప్లస్ V2తో సెంటెన్స్ను ఏర్పాటు చేస్తాయి అన్నమాట. అంటే దీని అర్థం ఏమంటే పాస్ట్ వర్బ్ను యూజ్ చేస్తే అప్పటికే ఆ పని చేసేసి ఉండవలసింది. అంటే ఇక్కడ ఇట్ ఈజ్ టైం 2 + V1 ఉపయోగించవచ్చు. అంటే లేచే సమయం అయ్యింది అన్నప్పుడు ఇట్ ఈజ్ టైం టు గెటప్ అనొచ్చు. వెళ్ళే సమయం అయ్యింది, ఇట్ ఈజ్ టైం టు గో. ఆపే సమయం అయింది, ఇట్ ఈజ్ టైం టు స్టాప్. ఇది అలా కాకుండా పాస్ట్ వర్బ్ను యూజ్ చేస్తే అప్పటికే ఆ పని చేసేసి ఉండవలసింది అర్థం. అంటే లేచే సమయం అయ్యింది అంటే ఆలస్యం అయ్యింది అనుకోండి, ఆలస్యం అయ్యింది అంటే ఏం చెప్పాలి అప్పుడు? ఇట్ ఈజ్ టైం హీ గాట్ అప్. ఇట్ ఈజ్ టైం హీ గాట్ అప్ అని అర్థం. లేచే సమయం చాలా ఆలస్యమైంది అనుకోండి, ఇట్ ఈజ్ హై టైం హీ గాట్ అప్ అంటాం అన్నమాట. ఆ విధంగా అదేవిధంగా వెళ్ళే సమయం అయిందనుకోండి, ఇట్ ఈజ్ టైం టు గో. ఇట్ ఈజ్ టైం టు గో ఇది. అలా కాకుండా వెళ్ళే సమయం అయ్యింది అంటే ఆలస్యమైంది అనుకోండి, ఇట్ ఈజ్ టైం ఈ వెంట్. ఇట్ ఈజ్ టైం హీ వెంట్. చాలా ఆలస్యమైంది అనుకోండి, ఇట్ ఈజ్ హై టైం వీ వెంట్. ఇట్ ఈజ్ హై టైం వీ వెంట్. ఆపే సమయం అయింది, ఇట్ ఈజ్ టైం టు స్టాప్. అది ఆపే సమయం అయింది ఆలస్యమైంది అనుకోండి, ఇట్ ఈజ్ టైం వీ స్టాప్డ్. లేదా ఇట్ ఈజ్ టైం ఐ స్టాప్డ్. నేను ఆపే సమయం అయిందనమాట. అదే చాలా సమయం అనుకోండి, ఇట్ ఈజ్ హై టైం వీ స్టాప్డ్. లేదా ఇట్ ఈజ్ అబౌట్ టైం వీ స్టాప్డ్ అని మనం చెప్తాం అనమాట. సో ఈ విధంగా ఇట్ ఈజ్ టైము, ఇట్ ఈజ్ హై టైం, ఇట్ ఈజ్ అబౌట్ టైంతో సబ్జెక్ట్ ప్లస్ V2ని ఉపయోగిస్తాము. సో ఇది మనకు ఆ పని అప్పటికే చేయడంలో ఆలస్యమైంది అనేటువంటి మీనింగ్తో ఇది చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్
8 గంటలకి మనం మీటింగ్కి వెళ్ళాలి, అప్పుడు మనం చెప్తాం ఇట్ ఈజ్ టైమ్ టు గో టు మీటింగ్ అంటాం. అదే 8:15 అనుకోండి, ఇట్ ఈజ్ టైమ్ వీ వెంట్ టు మీటింగ్ అంటాం. అదే 8:30, 9 అయింది అనుకోండి, ఇట్ ఈజ్ హై టైమ్ వీ వెంట్ టు మీటింగ్ అంటాం. సో ఈ విధంగా. సో అదేవిధంగా ఐ విష్ ప్లస్ సింపుల్ పాస్ట్ కాంబినేషన్లో మనం ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో మన కోరికలు తెలియజేయడానికి సింపుల్ పాస్ట్తో ఐ విష్ని ఉపయోగిస్తాం అనమాట. సో అంటే ఆ పనులు ప్రస్తుతం జరగవు కానీ మనం కోరుకుంటూ ఉంటాము. సో ఇక్కడ చూడండి, నాకు అతని ఫోన్ నంబర్ తెస్తే బాగుండు కానీ అది జరగదు మనం అనుకుంటున్నాం ప్రస్తుతం. సో అలాంటప్పుడు మనం ఏం చెప్పాలి, ఐ విష్ ఐ న్యూ ఈజ్ ఫోన్ నెంబర్. ఇక్కడ ఐ విష్ ఐ న్యూ ఈజ్ ఫోన్ నెంబర్. ఆ విధంగా ఐ విష్తో సింపుల్ పాస్ట్ని మనం ఉపయోగిస్తాం. నేను హిందీ మాట్లాడితే బాగుండు, సో నాకు హిందీ రాదన్నమాట అనుకుంటూ ఉన్నాం. ఐ విష్ ఐ స్పోక్ హిందీ. ఐ విష్ ఐ స్పోక్ హిందీ. నేను హిందీ మాట్లాడితే బాగుండు. ఆ విధంగా అంటే జరగనటువంటి కోరికలు చెప్పడానికి కూడా సింపుల్ పాస్ట్ని ఉపయోగిస్తాం. సో నాకు పెద్ద కారు ఉంటే బాగుండు. సో ఇక్కడ లేదన్నమాట కానీ కోరిక అది. ఎప్పుడు ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో కోరిక ఇది. సో ఐ విష్ ఐ హ్యాడ్ ఏ బిగ్ కార్. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ బిగ్ కార్. ఈ విధంగా. అలాగే ఈరోజు సోమవారం కాకుంటే బాగుండు. ఈరోజు సోమవారం కాకుంటే బాగుండు అని చెప్పాలంటే ఐ విష్ ఇట్ వాజ్ నాట్ ఏ మండే టుడే. ఐ విష్ ఇట్ వాజ్ నాట్ మండే టుడే. ఈ విధంగా చెప్తాం. నీకు బ్రదర్స్ లేకుండా ఉంటే బాగున్నది అనుకుంటావా. సో ఈ విధంగా అంటాం, నీకు బ్రదర్స్ లేకుండా ఉంటే బాగునని అనుకుంటావా. ఇది విష్ అనమాట కానీ అది జరగదు, ఆల్రెడీ ఉన్నారన్నమాట. డూ యూ విష్ ఇఫ్ యూ డిడెంట్ హ్యావ్ బ్రదర్స్. డూ యూ విష్ ఇఫ్ యూ డిడెంట్ హ్యావ్ బ్రదర్స్. ఈ విధంగా మనం సో సింపుల్ పాస్ట్ కాంబినేషన్లో ఐ విష్తో సబ్జెక్ట్ ప్లస్ V2 కాంబినేషన్లో మనకు ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో కోరికలు తెలియజేయడానికి ఉపయోగిస్తాము. అలాగే మనము సెకండ్ కండిషన్ అనమాట, అంటే అన్రియల్ ఇంప్రాబబుల్ కండిషను, అన్రియల్ కండిషను, దీన్నే ఇమాజినరీ కండిషను. ఇందులో కూడా ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 సబ్జెక్ట్ ప్లస్ వుడ్ V1తో ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. సో ఇక్కడ చూడండి, నేనే పక్షినైతే పాస్పోర్ట్ లేకుండా అమెరికా వెళ్తాను. ఇది కూడా జరగదు, ఇమాజినరీ అనమాట. సో ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ వుడ్ ఫ్లై టు అమెరికా వితౌట్ ఎనీ పాస్పోర్ట్. ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ వుడ్ ఫ్లై టు అమెరికా వితౌట్ ఎనీ పాస్పోర్ట్. ఈ విధంగా చెప్తాం. అలాగే నా దగ్గర డబ్బు ఉంటే హెల్ప్ చేస్తాను. నా దగ్గర డబ్బు లేదనమాట కానీ హెల్ప్ చేస్తాను. ఇది కోరిక, ఇమాజినరీ. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ హెల్ప్ యూ. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ హెల్ప్ యూ. అతను కష్టపడి చదివితే పాస్ అవుతాడు. అతను కష్టపడి చదవడు, పాస్ కాడు కానీ అలా అంటూ ఉన్నాం. ఇఫ్ ఈ స్టడీడ్ హార్డ్, ఇఫ్ ఈ స్టడీడ్ వెల్ he would pass. if he studied well he would pass. ఆ విధంగా. నాకు లాటరీ వస్తే బెంజ్ కార్ కొంటాను. సో ఇది జరుగుతుందా, జరగదు. సో ఇఫ్ ఐ వన్ ద లాటరీ ఐ వుడ్ బై బెంజ్ కార్. ఇఫ్ ఐ వన్ ద లాటరీ ఐ వుడ్ బై బెంజ్ కార్. సో నేనే ప్రధానమంత్రిని అయితే అవినీతిని నిర్మూలిస్తాను. నేనే ప్రధానమంత్రిని అయితే అవినీతిని నిర్మూలిస్తాను. ఇక్కడ నేను ప్రధానమంత్రిని అవడం జరగదనమాట. సో ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఐ వుడ్ ఎరాడికేట్ కరప్షన్. ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఐ వుడ్ ఎరాడికేట్ కరప్షన్. నువ్వు కానీ నా స్థితిలో ఉంటే ఏం చేస్తావు. ఇది కూడా ఇమాజినరీ. నువ్వు కానీ నా స్థితిలో ఉంటే ఏం చేస్తావు. ఇఫ్ యూ ఆర్ ఇన్ మై పొజిషన్ వాట్ వుడ్ యూ డూ. ఇఫ్ యూ ఆర్ ఇన్ మై పొజిషన్ వాట్ వుడ్ యూ డూ. సో ఈ విధంగా ఇంప్రాబబుల్ కండిషన్లో కూడా ఇఫ్తో సబ్జెక్ట్ ప్లస్ V2 సింపుల్ పాస్ట్ను
వుడ్ బి వన్తో కాంబినేషన్లో ఉపయోగిస్తారు. సో వుడ్ రాదర్తో మనం బేర్ ఇన్ఫినిటివ్ను అలాగే వుడ్ రాదర్తో సింపుల్ పాస్ట్ను కూడా ఉపయోగిస్తాం. బేర్ ఇన్ఫినిటివ్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే మన గురించి అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్రిఫరెన్స్తో ఉన్నప్పుడు బేర్ ఇన్ఫినిటివ్ ఉపయోగిస్తాం. అంటే నేను ఇంటి వద్దనే ఉండాలనుకుంటున్నాను, ఐ వుడ్ రాదర్ స్టే అట్ హోమ్. ఇక్కడ నాకు నేనే ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ఉన్నాను. నేను పుస్తకాలు చదవడం మంచిది, ఐ వుడ్ రాదర్ రీడ్ బుక్స్. నేను అక్కడికి వెళ్ళడం మంచిది, ఐ వుడ్ రాదర్ గో దేర్. ఈ విధంగా నాకు నేనే ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నప్పుడు మనం వుడ్ రాదర్తో బేర్ ఇన్ఫినిటివ్ని ఉపయోగిస్తాం. అలా కాకుండా ఈ వుడ్ రాదర్తో మనం ఇతరులకు ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు సింపుల్ పాస్ట్ను ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, వుడ్ రాదర్తో మనం యూ, దే, షీ, హీ, వి ఇటువంటి సబ్జెక్టులతో మనము ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మనం సింపుల్ పాస్ట్ని ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, వర్షం పడుతూ ఉండడం వలన నువ్వు ఈ రాత్రికి ఇంటి వద్దనే ఉండాలని నేను అనుకుంటున్నాను. సో నేను ఇతరులకి ప్రిఫర్ చేస్తూ ఉన్నాను కాబట్టి సింపుల్ పాస్ట్ని ఉపయోగిస్తాం. ఐ వుడ్ రాదర్ యూ స్టేడ్ అట్ హోమ్ టునైట్. ఐ వుడ్ రాదర్ యూ స్టేడ్ అట్ హోమ్ టునైట్ సిన్స్ ఇట్ ఈస్ రైనింగ్. సో ఇక్కడ చూడండి, ఐ వుడ్ రాదర్ తర్వాత యూ ప్లస్ V2ని ఉపయోగించాం. యూ స్టేడ్ అట్ హోమ్ టునైట్. సో మనము ఇతరులకి ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు వుడ్ రాదర్తో సింపుల్ పాస్ట్ని ఉపయోగిస్తాం. అలాగే ఇక్కడ చూడండి, రాత్రిపూట మంచిది కాదు, నీవు ట్యాక్సీ తీసుకోవడం మంచిది నడవడం కంటే అని నేను అనుకుంటున్నాను. సో నేను ఇతరులకు ప్రిఫర్ చేస్తున్నాను ఏమని, ట్యాక్సీ తీసుకోవడం మంచిది నడవడం కంటే రాత్రిపూట అని. సో కాబట్టి మనము ఇతరులకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కాబట్టి మనం వుడ్ రాదర్తో సింపుల్ పాస్ట్ని ఉపయోగించాలి. సో రాత్రిపూట మంచిది కాదు, ఇట్ ఈజ్ నాట్ సేఫ్ నైట్ టైం, ఐ వుడ్ రాదర్ యూ టుక్ ఏ ట్యాక్సీ ఇన్స్టెడ్ ఆఫ్ వాకింగ్. ఐ వుడ్ రాదర్ యూ టుక్ ఏ ట్యాక్సీ ఇన్స్టెడ్ ఆఫ్ వాకింగ్. ఇక్కడ చూడండి, వుడ్ రాదర్ తర్వాత యూ టుక్ ఏ ట్యాక్సీ అని మనం సింపుల్ పాస్ట్ని ఉపయోగించాం. ఓకే, తర్వాత నీవు 10 తర్వాత ఆమెకు కాల్ చేయకూడదని ఆమె అనుకుంటుంది. ఇక్కడ ఆమె అనుకుంటుంది ఏమని, నీవు కాల్ చేయకూడదనే ప్రిఫరెన్స్ ఇస్తుంది అక్కడ. సో కాబట్టి మనం వుడ్ రాదర్తో సింపుల్ పాస్ట్ని ఉపయోగించాలి. షీ వుడ్ రాదర్ యూ డిడింట్ కాల్ హర్ ఆఫ్టర్ 10. షీ వుడ్ రాదర్ యూ తర్వాత సింపుల్ పాస్ట్ డిడింట్ కాల్ హర్ ఆఫ్టర్ 10. థర్డ్ ఎగ్జాంపుల్, ఆ ఫిలిం చాలా రొమాంటిక్గా ఉంది, నా పిల్లలు ఆ మూవీని చూడకూడదని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నాను ఏమని, పిల్లలు అనే అదర్ సబ్జెక్ట్కి మనము ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కాబట్టి వుడ్ రాదర్తో సింపుల్ పాస్ట్ని ఉపయోగిస్తాం. ద ఫిలిం ఈజ్ వెరీ రొమాంటిక్, ఐ వుడ్ రాదర్ మై చిల్డ్రన్ డిడింట్ వాచ్ దట్ మూవీ. సో ఇక్కడ నేను అనుకుంటున్నాను ఐ వుడ్ రాదర్ తర్వాత సింపుల్ పాస్ట్ మై చిల్డ్రన్ డిడింట్ వాచ్ దట్ మూవీ. సో ఈ విధంగా మనము ఇతరులకు ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు వుడ్ రాదర్తో సింపుల్ పాస్ట్ను, మనకు మనమే ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నప్పుడు వుడ్ రాదర్తో V1ను అంటే బేర్ ఇన్ఫినిటివ్ను ఉపయోగిస్తాం. తర్వాత యాజిఫ్ యాజ్దోలతో కూడా సింపుల్ పాస్ట్ను ఉపయోగిస్తారు. ఎప్పుడు ఆ సిచ్యువేషన్స్ అనేవి ఇమాజినరీ అయి ఉండాలి లేదా అన్రియల్ సిచ్యువేషన్స్ యాక్షన్స్, అటువంటి యాక్షన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు సిచ్యువేషన్ ప్రజెంట్ అయినప్పటికీ మనము పాస్ట్ వర్బ్ను ఉపయోగిస్తాం. చూడండి, ఆమె ఏదో మహారాణిలా మాట్లాడుతుంది. సో ఆమె మహారాణి కాదు, ఇక్కడ ఇమాజినేషన్ కాబట్టి మనం పాస్ట్ వర్బ్ ఉపయోగిస్తున్నాం. షీ టాక్స్ యాజ్ ఇఫ్ షీ వర్ ఏ క్వీన్. సో ఇక్కడ ఇది ప్రెజెంట్ది కానీ మనం పాస్ట్ ఉపయోగించాం, కారణం ఇమాజినేషన్. నేనేదో అతని సర్వెంట్ అయినట్లుగా ఆర్డర్ వేస్తాడు. సో ఇక్కడ నేను అతని సర్వెంట్ కాదు, అలా ఆర్డర్ వేస్తున్నాడు అంటే ఇక్కడ ఏమి ఇమాజినేషన్ అనమాట. ఈ ఆర్డర్స్ మీ యాజిఫ్, ఇక్కడ యాజిఫ్ తర్వాత ఐ వాజ్
ఈజ్ సర్వెంట్ అనవచ్చు, ఐ వర్ ఈజ్ సర్వెంట్, ఏదైనా ఉపయోగించవచ్చు. వాజ్ అన్న ఉపయోగించవచ్చు, వర్ అన్న ఉపయోగించవచ్చు. సో ఇక్కడ చూడండి, ఈ సిచ్యువేషన్ అనేది ప్రెజెంట్ అనమాట, కానీ మనం పాస్ట్ ఉపయోగిస్తున్నాం. ఎందుకు? ఇది ఇమాజినేషన్, సర్వెంట్ అయినట్టుగా అని మనం చెప్తున్నాం కాబట్టి ఇది ఇమాజినేషన్. అతను అన్నీ తెలిసినట్లుగా మాట్లాడతాడు. అతను అన్నీ తెలిసినట్లుగా మాట్లాడతాడు. సో అతనికి తెలియవు, తెలిసినట్లుగా మాట్లాడతాడు. అంటే ఈ స్పీక్స్ యాజ్ ఇఫ్ తర్వాత ఈ న్యూ ఎవ్రీథింగ్ అని ఉపయోగించాం. ఎందుకు? అతను అన్నీ తెలిసినట్లుగా మాట్లాడుతున్నాడు అంటే ఏమీ తెలియదు కాబట్టి మనం పాస్ట్ ఉపయోగించాం. సో పాస్ట్ పర్ఫెక్ట్తో సింపుల్ పాస్ట్ని బిఫోర్ తర్వాత, వెన్ తర్వాత ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, గతంలో 2 సంఘటనలు జరిగి ఉన్నప్పుడు మొదట జరిగిన సంఘటనని పాస్ట్ పర్ఫెక్ట్తో, తర్వాత జరిగిన సంఘటనని సింపుల్ పాస్ట్తో మనం బిఫోర్ వచ్చినప్పుడు ఉపయోగిస్తాం. ఆఫ్టర్ అన్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ ముందు ఉపయోగించి తర్వాత సింపుల్ పాస్ట్ని ఉపయోగిస్తాం. అంటే ఒక పని జరిగిన తర్వాత మరొక పని జరిగింది అని చెప్పినప్పుడు, ఒక పని జరగడానికి ముందు మరొక పని జరిగింది అన్న సందర్భంలో బిఫోరు వెన్ను ఉపయోగిస్తాం. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్. నేను వెళ్ళక ముందే అతను పని పూర్తి చేశాడు. ఈ రెండింటిలో అతను పని పూర్తి చేశాడు అనేది మొదట జరిగిన యాక్షన్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్. తర్వాత నేను వెళ్ళక ముందే అంటే బిఫోర్ ఐ వెంట్ అనమాట. ఈ హ్యాడ్ ఫినిష్డ్ ద వర్క్ బిఫోర్ ఐ వెంట్. ఇటువంటి సందర్భాల్లో సింపుల్ పాస్ట్ని ఉపయోగిస్తాం. నేను రాకముందే అతను వచ్చేశాడు. అతను వచ్చేసాడు అనేది మొదట జరిగిన యాక్షన్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్. నేను రాకముందు అంటే బిఫోర్ ఐ కేమ్ ఈ హ్యాడ్ కమ్. బిఫోర్ ఐ కేమ్ ఈ హ్యాడ్ కమ్. సో ఈ విధంగా. మేము వెళ్ళకముందే ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ ముందే వెళ్ళిపోయింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్, ముందే జరిగింది కాబట్టి. తర్వాత జరిగింది సింపుల్ పాస్ట్. ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ వీ వెంట్ దేర్. ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ వీ వెంట్ దేర్. ఈ విధంగా మనం పాస్ట్ పర్ఫెక్ట్తో, బిఫోర్తో సింపుల్ పాస్ట్ని ఉపయోగిస్తాం. అలాగే వెన్ను కూడా ఉపయోగిస్తాం. వెన్ను ఎటువంటి సందర్భాలు అంటే అప్పటికి అనేటువంటి మీనింగ్తో ఉపయోగిస్తాం. వెన్ వీ వెంట్ టు ది రైల్వే స్టేషన్ అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పటికి ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. అటువంటి సందర్భాల్లో మనం సింపుల్ పాస్ట్ని పాస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్లో వెన్నుతో కూడా ఉపయోగిస్తాం. అలాగే ఆఫ్టర్తో ఉపయోగిస్తాం. ఆఫ్టర్తో పాస్ట్ పర్ఫెక్ట్ తర్వాత సింపుల్ పాస్ట్ని ఉపయోగిస్తాం. అంటే ఒక పని జరిగిన తర్వాత మరొక పని జరిగింది అని చెప్పేటప్పుడు. సో ఇక్కడ చూడండి, నేను పూర్తి చేసిన తర్వాత వారు పూర్తి చేశారు. సో ఇక్కడ మొదట జరిగిన యాక్షన్ నేను పూర్తి చేయడం, తర్వాత వాళ్ళు పూర్తి చేయడం. సో ఆఫ్టర్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ దే కంప్లీటెడ్. ఆఫ్టర్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ దే కంప్లీటెడ్. నేను వచ్చిన తర్వాత ఆమె వారితో మాట్లాడింది. సో నేను వచ్చిన తర్వాత అనేది మొదట జరిగింది కాబట్టి ఆఫ్టర్ ఐ హ్యాడ్ కమ్ షీ టాక్ టు దెమ్. ఆఫ్టర్ ఐ హ్యాడ్ కమ్ షీ టాక్ టు దెమ్. వాళ్ళు వెళ్ళిన తరువాత ఆమె వచ్చింది. సో ఇక్కడ ముందు జరిగింది కాబట్టి ఆఫ్టర్ దే హ్యాడ్ గాన్ షీ కేమ్. ఆఫ్టర్ దే హ్యాడ్ గాన్ షీ కేమ్. ఈ విధంగా. సో తర్వాత చూడండి, ఇక్కడ వైల్తో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సింపుల్ పాస్ట్ కాంబినేషన్లో మనం సింపుల్ పాస్ట్ని ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ చూడండి, ఒక పని జరుగుతూ ఉండగా మరొక పని జరిగింది. అటువంటి సందర్భాల్లో మనం ఉపయోగిస్తాం సింపుల్ పాస్ట్ని. ఆమె ఆడుతూ ఉండగా క్రిందికి పడింది. ఆమె ఆడుతూ ఉండగా క్రిందకి పడింది. వైల్ షీ వాజ్ ప్లేయింగ్ షీ ఫెల్ డౌన్. వైల్ షీ వాజ్ ప్లేయింగ్ షీ ఫెల్ డౌన్. ఈ విధంగా. అలాగే నేను టీవీ చూస్తూ ఉండగా కరెంటు పోయింది. సో ఇక్కడ ఒక పని జరుగుతూ ఉంది, మరొక పని జరిగింది. వైల్ ఐ వాజ్ వాచింగ్ టీవీ కరెంట్ వెంట్ ఆఫ్. వైల్ ఐ వాజ్ వాచింగ్ టీవీ కరెంట్ వెంట్ ఆఫ్. నేను టాపిక్ను వివరిస్తూ ఉండగా ఎవరో పిలిచారు.
నేను టాపిక్ను వివరిస్తూ ఉండగా ఎవరో పిలిచారు. సో ఒక యాక్షన్ జరుగుతూ ఉండగా మరొక యాక్షన్ జరిగింది. వైల్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద టాపిక్, వైల్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద టాపిక్ సంబడి కాల్డ్ మీ, సంబడి కాల్డ్ మీ, ఈ విధంగా. అలాగే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్తో వెన్తో సింపుల్ పాస్ట్ను ఉపయోగిస్తాం. చూడండి ఇక్కడ, నేను అక్కడికి వెళ్ళినప్పుడు వెన్ ఐ వెంట్ దేర్, ఆమె టీవీ చూస్తూ ఉంది, షీ వాజ్ వాచింగ్ టీవీ. వెన్ ఐ వెంట్ దేర్ షీ వాజ్ వాచింగ్ టీవీ. నేను గ్రౌండ్కి వెళ్ళినప్పుడు వారు గొడవ పడుతూ ఉన్నారు. సో అప్పుడు వెన్ ఐ వెంట్ దేర్ దే వర్ క్వారలింగ్, వెన్ ఐ వెంట్ దేర్ దే వర్ క్వారలింగ్. వారు నన్ను పిలిచినప్పుడు మరొక పని జరుగుతూ ఉంది. వెన్ దే కాల్డ్ మీ ఐ వాజ్ రీడింగ్ ఎ బుక్, వెన్ దే కాల్డ్ మీ ఐ వాజ్ రీడింగ్ ఎ బుక్. సో ఒక పని జరిగినప్పుడు మరొక పని జరుగుతూ ఉంది. వెన్ దే కాల్డ్ మీ ఐ వాజ్ రీడింగ్ ఎ బుక్. సో ఇటువంటి సందర్భాల్లో మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్తో వెన్నుని సింపుల్ పాస్ట్తో ఉపయోగిస్తాం. సో ఈ విధంగా మనం సింపుల్ పాస్ట్ని టైమ్ అడ్వర్బ్స్తోనూ, అలాగే ఇట్ ఈజ్ టైము, ఐ విష్తోనూ, యాజ్ ఇఫ్, యాజ్ దోలతోనూ, ఇమాజినరీ కండిషన్లో, తర్వాత వుడ్ రాదర్తో మనం ఇతరులకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నప్పుడు, తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్లోను, సింపుల్ పాస్ట్ బిఫోర్తో, వెన్తో, అలాగే పాస్ట్ కంటిన్యూస్లో వైల్తోనూ, వెన్తోనూ, ఈ విధంగా మనం ఇన్ని రకాలుగా ఉపయోగిస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కెంగూర్ రాజశేఖర్.